నిజామాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో ఇసుక మాఫియా అరాచకాలు నానాటికి పెంచిమిరిపోతున్నాయి. సాలూర మండలం తగ్గేలి గ్రామ పరిధిలోని మంజీరా నది తీరం నుంచి గత కొంతకాలంగా రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలిపోతోంది. ఇటు తెలంగాణకు చెందిన వందలాది ట్రాక్టర్లు ట్రిప్పర్లతో అటు మహారాష్ట్రకు చెందిన గంజిగావ్ ఇసుక మాఫియాదారులు సరిహద్దులు దాటి ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారు. స్థానిక అధికారులు పాలకులు ఈ దోపిడీకి వత్తాసు పలుకుతున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం తగ్గేలి గ్రామ సరిహద్దులోని మంజీరా నది జేసీబీలు భారీ వాహనాల చప్పులతో మారిమోగిపోతోంది. గత కొంతకాలంగా ఇక్కడ ఇసుక దోపిడీ నిరాటంకంగా సాగుతోంది. స్థానిక రవాణాదారులతో పాటు మహారాష్ట్ర గంజిగావ్ కాంట్రాక్టర్లు సరిహద్దు దాటొచ్చి తెలంగాణ ఇసుకను దోచుకెళ్తున్నారు. వాహనాలు నిరంతరం తిరుగుతుండటంతో తగ్గేలి గ్రామ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. భారీ వాహనాల తాకిడికి ఇక్కడ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారాయి. ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండటంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఫలితంగా చుట్టుపక్కల వ్యవసాయ బోర్లలో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. సరిహద్దుల్లో ఇంత పెద్ద దారుణం జరుగుతున్నా రెవెన్యూ మైనింగ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సర్వే చేస్తున్నా కూడా ఫలితం లేకపోలేదని, వచ్చిన మహారాష్ట్ర మాఫియాకు అనుకూలంగా తప్పుడు సర్వేలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తగ్గేలి సాలూర పరిసర గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. తగ్గెల్లి గ్రామం సాలూర మండలం. మా తగ్గెల్లి గ్రామంలో ఉష్క ఉంది. మాది నది గంజగంపొల్లు మహారాష్ట్ర. మాకు అనుకునకుండా మా దగ్గర వచ్చి ఉష్క లింపుకుపోవాటిర్రు. మా ఏరియాలో వస్తున్నారు, 6 ఏరియాలో పోయి మా ఏరియాలో వస్తే మాకు రేపు నీళ్ళు తక్కువ పడి రైతులు అంతా నష్టపోతారు. అది ఇంకొకటి మస్తు వచ్చిర్రు ఇట్లా, కానీ ఓడు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఓడు పట్టించుకుని వచ్చిండు దీని మీద. ఎందుకంటే అది మహారాష్ట్ర ఏరియా, వాళ్ళు మన దగ్గర వచ్చి ఉసుకెళ్ళింపుకుపోవట్రు మనది. దీనికి సర్వే చేసేటోళ్ళు ఎవరు లేరు. దీని గురించి కష్టపడి దీని మీద ముందు చర్య తీసుకున్నాలని నేను మీకు మనవి చేస్తున్నా. సరే, ఇప్పుడు మీ పేరేంది? లాలయ్య, తగ్గెల్లి. మీకు ఈడ పొలం ఉందా? పొలం ఉంది. మాకు ఆ ఉసుకెళ్ళింపు పట్టే మాకు నీళ్ళు పోక, మా నీళ్ళు లేక ఇప్పుడు రైతులు నాటేసుకునే టైము. వర్షాలు పైనుంచి లేవు, ఏట్ల నీళ్ళు లేవు. మాకు ఏటి ఒడ్డిన మోటార్లు ఉన్నాయి మా పొలాలనే. ఆ ఏట్ల నీళ్ళు ఉంటేనే మాకు దళ వచ్చి మాకు మోటార్లు బారుతాయి. దానివల్ల మేము మొత్తం ఇదవుతున్నాం. ఎప్పుడైనా మీ దయచేసి గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకున్నారని కోరుకుంటున్నా. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరంన్నర సుమారు ఈ మంజీరా నది ప్రాంతం మొత్తం 32 ఎకరాలు ఈడ మీ ఊరు సరిహద్దు ప్రాంతం గవర్నమెంట్. అయితే ఈ మహారాష్ట్ర గంజిగావ్ వాళ్ళు టెండర్ ఎప్పుడేసి ఎప్పటి నుంచి తీసుకుపోతున్నారు? 3 నెలల నుంచి ఎవరు వచ్చింది లేదు. ఇప్పుడు 3 నెలల నుంచి మహారాష్ట్ర వాసులు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో తీసుకుపోతే మీకేమైతున్నది? అక్కడ గవర్నమెంట్ ఇచ్చింది కదా పర్మిషన్. అక్కడ పర్మిషన్ ఇచ్చింది, మా ఏరియాలో వచ్చిర్రాలు. అంటే కన్ఫామ్ ఏమున్నది? మీ ఏరియాలో వచ్చిరని మీరు ఎట్లా చెప్తున్నారు? అది ఇంతకు ముందు సర్వే చేసిర్రు. సర్వే చేస్తేనే జెండాలు బాతిర్రు. సరే, ఏటి వచ్చింది కొట్టుకుపోయింది అది జెండాలు. మరి ఇప్పుడు మీరు పెట్టాలనా లేదు? అక్కడ మీరు పెట్టకపోతే ఇది ఏంది? అంటే ఇది మీ ఊరు కాబట్టి సరిహద్దు ప్రాంతంలో ఎంత ఉన్నదని మీకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు ఆఫీసర్లకు చెప్పలేదా ఇట్లా వస్తున్నారని? చెప్పినాము. 2 సార్లు వచ్చిర్రు, 3వ సారి వచ్చిర్రు. వాళ్ళకి ఏం చేసిర్రు? అక్కడ కుప్ప ఉండే ముందు, పెద్ద కుప్ప ఉండే. సర్వేర్ వచ్చిండు, ఆపేసిండు. మళ్ళీ వచ్చి లేపుకుపోయారు. ఆ కుప్ప ఏడుంది? లేదు. ఆ కుప్ప మన దాంట్లో ఉన్నది. తెలంగాణ సరిహద్దు ప్రాంతం తగ్గేలి సరిహద్దు ప్రాంతం ఉంది. మరి 3 నెలల నుంచి బాగా ఇసుకపోయింది. అంటే పగలు రాత్రి పోతుందా? రాత్రి కూడా పోతుందా? లేదు, డేనే. ఇప్పుడు మాకు తెలిసిన మొన్న రాత్రి కూడా పోతుందని తెలిసింది. డేనే బాగుంటుంది. అట్లేం లేదు, మేము ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం. చెప్పమ్మా. ఉసుక ట్రాక్టర్లు పోతున్నాయి. మేమేమంటాం, నీళ్ళు వస్తున్నాయి, పైపులు పలిపోయినాయి. పైపులు వేసుకొని బొరం పోసుకొని పొమ్మన్నాం. మేము మా ఇష్టం అని అన్నారు. ఇంటి మీద గొడవకి వచ్చారు. ఇట్లా బండ్లు ఆపేసిన ఇంటలేరు. ఇదేముంది రోడ్డుకు అంటున్నారు. మా ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మేము పోనీయమంటున్నాం. మాకైతే ధన్యవాదాలు. మేము దీనికోసం ధన్యవాదాలు చేస్తున్నాము. మేము అసలు పోనీయలేం. నైట్ మొత్తం మేలుకుంటున్నాం. పోనీసే సప్పుడు స్పీడ్లో పోతున్నారు. అవతలి బండ్లు ఇస్తే వచ్చిండు. అర్ధగంటలో తిరగలేడు. సార్ కూడా తిరగలేడు. చెప్పిపోయింది ఇస్తే కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఒక్క ఇటుక మా ఇళ్ళకు ఆయన గరీబోళ్ళు, ఆయనకి ఇది ఏం తెలియదు. మళ్ళీకి మేము ఎట్లా నడవాలి, ఎట్లా బండ్లు తీయాలి? సార్ బండి కూడా కారు అక్కడ మేము తీసిచ్చినాం. మేము దీనికంటే మాకు ఇంత మంచి తోప చేసుకొని పొమ్మని వాళ్ళకు. మాకైతే ఇబ్బంది ఇది. ఫస్ట్ కొత్త పైపు లేచిండ్రు, ఇసుక వెళ్ళిపోయినాయి. మరి ఇప్పుడు మేము అడ్డమైనాం. అడ్డం వెళ్ళి కూర్చున్నా కానీ మీదికి పోతాం, మందు తాగుతాం అంటున్నారు. మా ఇంటి బంద్ అవుతామన్నారు.
మందు తాగుండ్రు ఎవరికి తాగుతారంటున్నా తాగుండ్రన్నా నేను రోడ్డు మీద అనుకున్నా ఎందుకు మందు తాగుతారంట దేనికోసం? పోనీయకుంటే ఉమ్. మందు తాగుతాం అంటే ప్రతిరోజు పోతుందమ్మా ఇడికెళ్ళి? ప్రతిరోజు అంటే డైలీ డోజర్ డోజ్ నింపుతుంది ఏడ నింపుతున్నది? రేట్లో తగ్గేలి ఎట్లా? సార్ అక్కడ దాకా వెళ్ళి అంటే రాత్రి కూడా నడుస్తుందమ్మా? నడుస్తుంది నైట్ లో. నైట్ ఎన్ని గంటల వరకు నడుస్తుంది? నైట్ 4 గంటలకు రోజు పోతుంది, 4 వరకు నడుస్తుంది. స్పీడ్ బండ్లు బండ్లు మా ఊరు ఉన్నాయి, వేరూరు ఉన్నాయి, వస్తున్నాయి బండ్లు. అంటే ప్రతిరోజు డైలీ నడుస్తున్నాయి? డైలీ నడుస్తున్నాయి, పగలు రాత్రి? ఈ రోజు లేవు. ఈ రోజే లేదు? రోజు లేవు సార్. అంటే ఎన్ని రోజుల నుంచి నడుస్తుందమ్మా? అబ్బో ఇది మంచిగా అవుతుంది, మంచిగా ఉంది. నైరీ బంద్ చేసి నుంచి కూడా మళ్ళీ దొంగ లేప అంటే 3-4 నెలల నుంచి నడుస్తున్నది చాలు. ప్రతిరోజు రాత్రి ఈ రోడ్డు దాని వల్ల ఖరాబ్ అయిందా? ఖరాబ్ అయింది మొత్తం రాలేసి. మీరు చెప్తే ఏమంటున్నారు వాళ్ళు? ఇనం ఇనం మా ఇష్టం, మా బుద్ధి, మా ఇష్టం. ఈ రోడా నీ అద్దు అక్కడి నుంచి అటు పైపు అంటే ఇది అక్కడ వస్తున్నాయి, అట్లా మేము బండి ఎట్లా వెళ్ళా ఇది అక్కడ మాదన్నయ్య, ఇది మా బండి ఎట్లా వెళ్ళాలా, మేము ఎట్లా పోవాలా, అక్కడ నుంచి మా రావు మాది షెడ్ చేసి షెడ్ చేయాలా, మేము తీసుకుని పొలం. అంటే ఎంత చెప్పినా వింటలేరు? వింటలేరు. మీకు ఏం చేసుకపో లేకపోతే మేము ఇక్కడ మంది అవుతాం. ఎన్ని పోతాయమ్మా అందాజా బండ్లా? బండ్లు అమ్మో లెక్కలేవు బండ్లు. 60 బండ్లకు ఉన్నాయి సార్. బండ్లు అది స్పీడ్ అది కూడా మళ్ళా. ఈ రోడ్డు దానికోసమే ఖరాబ్ అయిందా? ఖరాబ్ అయింది. 2 పైపులు వేసుకుంటాం. ఏం పేరమ్మా మీది? లక్ష్మి, మన లక్ష్మి.